ఈ మునక్కాయ చారు నిజం చెప్తున్నా అన్నిటికీ చాలా యూస్ఫుల్ అండి. ఈ రసం ఒక్కటి చేసుకుంటే అంతా సెట్ అయిపోతుందండి. అదే అండి హెల్తీగా అండి బాబు. అలాంటి మునక్కాయ చారు ఎలా పెట్టానో, అందులో ఏమేమి వేసానో, ఎలా చేశానో చూద్దాం మరి. ముందుగా మునక్కాయ ముక్కలు, కొంచెం కందిపప్పు, 3 టమాటాలు, 5 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని ఇందులో వాటర్ కూడా పోసుకోవాలి. మూత పెట్టి 4, 5 విజిల్స్ రానిచ్చా. ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసి అందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసా. గుజ్జు మాత్రం తీసుకున్నా. ఆ తర్వాత పెనం తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు అయిపోయిందా, మనం చేసి పెట్టుకున్న రసం కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే పసుపు, ఉప్పు వేసాను. ఆ తర్వాత జీలకర్ర, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టించాను. అది కూడా ఇందులోనే యాడ్ చేశాను. కొత్తిమీర కూడా వేసాను. ఈ ఒక్క రసం ఎన్ని జబ్బులకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చంటే ఎన్నిసార్లు చేస్తే అన్ని సార్లు అండి. వేడి వేడి అన్నంలో చారు వేసుకొని తింటుంటే అమృతం అండి అసలు. కారంగా, పుల్లగా, కమ్మగా ఉండే రోటి పచ్చడి కోసం చూస్తున్నారా? అయితే ఈ దొండకాయ కొత్తిమీర పచ్చడి ట్రై చేయండి. పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసాక పచ్చిమిర్చి 10 వేసి వేయించా. తరువాత అందులో ఇంకొంచెం ఆయిల్ వేసి దొండకాయ కూడా వేయించా. దొండకాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే గుప్పెడు కొత్తిమీర వేసి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులోనే టమాటాలు, చింతపండు కూడా వేసి వేయించాను. ఇది వేగాక కాసేపు తీసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి వేసి ఒక్కసారి ఇలా అని అలా తిప్పడమే. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకున్నా. ఇందులోనే మిక్సీ పట్టించిన పచ్చడిని కూడా వేసుకుందాం. వేసాక ఒక్కసారి మొత్తం కలుపుకున్నా. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటుంటే అమృతంలా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది మన అమ్మమ్మ కాలం నాటి వంట. ఎవ్వరికి ఇష్టం ఉండదో చెప్పండి. సిర్రాకు, వంకాయ పులిహోర, రాగి ముద్ద ఆ కాంబినేషనే అబ్బబ్బబ్బా! మాటల్లో చెప్పలేం అస్సలు. ఎలా వండానో, అందులో ఏమేమి వేసానో, ఎలా చేశానో చూసేద్దాం మరి. ముందుగా పెనం పెట్టుకొని అందులో ఆనియన్ ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, జీలకర్ర వేసా. వాటర్ కూడా పోసాను. తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న సిర్రాకు సన్నగా తరిగి ఇందులోనే వేసా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టా. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసి ఇంకో 5 నిమిషాలు ఉడికించాల. ఇప్పుడు వంకాయ ఉడికిందా లేదో చూస్తాం. వంకాయ ఉడికింది. ఇంకా మనం దీన్ని స్మూత్గా స్మాష్ చేసి పెనం పెట్టి కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ ముక్కలు కూడా వేసి వేయించాను. ఇందులోనే పులుగురు కూడా వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికాక అంతే అండి, సిర్రాకు వంకాయ పులిహోర రెడీ. వేడి వేడి రాగి ముద్ద అందులో పులిహోర వేసుకొని తింటుంటే పుల్లగా, కారంగా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.